ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రపంచంలో ఏదైనా ఒక చర్చ లేకపోతే డిబేటు జరిగే విధానము ఒక ఏసీ గదిలో ఆ ప్యానల్ సభ్యుల్ని పిలిపించుకొని ఏదో ఒక అంశం తీసుకొని అందులో నిష్ఠత, నైపుణ్యము, ప్రవేశం ఉన్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి మరి కంటెస్టెంట్లు కొంతమందిని వాళ్ళు ఏర్పరచుకొని ఒక అంశం మీద ప్రశ్నోత్తరాలు, వాదోపవాదాలు జరిగించిన తర్వాత ఏదో ఒక అంశము ఇది ఇలా జరగడానికి ఇది కారణమై ఉండొచ్చు అని ఫైనలైజ్ చేస్తారు. అయితే బైబిల్లో ఒక డిబేట్ జరిగిందండి. అది ఒక వ్యక్తి మీద జరిగింది. అతని పేరే యోబు అను దేవుని సేవకుడు. ఈ యోబు మీద జరిగినటువంటి ఈ డిబేట్కి పునాది ఎక్కడ వేయబడిందంటే పరలోకంలో వేయబడింది. ఓ దినాన్న దేవదూతలు దేవుణ్ణి కలుసుకునే సందర్భం వచ్చింది. అప్పుడండి దేవుడు ఆ దేవదూతల్లో మిళితమై ఉన్నటువంటి అపవాదిని అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావని. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని అపవాది చెప్తుంది. అప్పుడు దేవుడు అంటాడు, భూమి మీద నా సేవకుడైనటువంటి యోబుని గురించి నువ్వు ఆలోచన చేసావా? అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనం అసహ్యించి ఉన్నాడు. భూమి మీద అటువంటి మనుషుడు ఎవడూ లేడని సాక్షాత్ దేవుడే యోబుని గురించి నా సేవకుడని, నా సేవకుని ఇలాంటి వాడని అపవాదితో చెప్తాడు. అపవాది అప్పుడు అంటాడండి, ఆహా, నీ సేవకుని ఇంటి చుట్టూ నువ్వు కంచి వేసి తన చేతి పనులన్నీ ఆస్వాదించి నువ్వు వారికి దీవిస్తూ ఉంటే నీ యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఇంకా ఏం చేస్తాడు అన్నట్టుగా అపవాది దేవునికి తిరిగి జవాబిస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే నీవు యోబు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు అది చెయ్యు, కానీ తన ప్రాణం తీయడానికి నీకు అధికారం లేదని చెప్పి దేవుడు అపవాదికి పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు అపవాది 3 స్థాయిల్లో యోబుని నలగొడుతుంది. ఇదంతా యోబుకు అర్థం కాదు. మొట్టమొదట యోబు ఆస్తినంతటిని వినాశనం చేస్తుంది. తర్వాత యోబు పిల్లల్ని మరణానికి గురి చేస్తుంది. తర్వాత యోబు ఆరోగ్యం అంతా క్షీణించిపోయి బబ్బలొచ్చి మరి రసికారిపోతూ కుక్కలు నాగి రోడ్డు మీద ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితి, ఎంతో ఉన్నతమైన స్థితి నుండి ఉన్నపాటున ఒక విపత్తు వస్తే ఒక విపత్తు వస్తే ఎలా జరుగుతుందో అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు యోబు స్నేహితులు దూరం నుంచి తనను పరామర్శించడానికి వస్తారు. దూరం నుండి వచ్చి చూసినప్పుడు యోబు స్నేహితులు అండి, అరే ఎంత ఘోరం జరిగిపోయిందని చెప్పి బట్టలు చింపుకొని 7 రోజులు, ఎంత మంచి స్నేహితులు అండి, 7 రోజులు యోబుతో పాటు దుఃఖిస్తూ రోధిస్తూ ఆ ధూళిలోనే కూర్చొని యోబుకి వారి యొక్క సంతాపము లేకపోతే ఆ దుఃఖంలో పాలుపంపులు పొందుకొని యోబును ఆదరించడానికి ప్రయత్నం చేస్తారు. సరే, ఇది ఇలాగుండగా ఈ యోబుని ఆదరించే ప్రయత్నంలోనండి దైవ జనాంగమా డిబేటు ఊపందుకుంటుంది. 7 రోజులు మౌనంగా ఉంటారు. మనం గమనిస్తే మన పితరుల కాలంలో ఎవరినైనా ఆదరించడానికి వెళ్తే ఈ ఆదరించడానికి వెళ్ళిన వాళ్ళు ఆ కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తితో ఏమీ మాట్లాడకుండా కన్నీటితో మౌనంగా అలాగుంటారట. ఎప్పుడైతే ఆ ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తి మాట్లాడడం మొదలు పెడతారో అప్పుడు తిరిగి మాట్లాడడం మొదలు పెడతారని అప్పుడు ప్రాచీన మన పితరుల కాలంలో ఉన్నటువంటి ఆనవాయితీ. అయితే జాగ్రత్తగా వినండి, ఈ డిబేట్లో యోబు యొక్క స్నేహితులు పాలుపంపులు పొందుతారు. ఈ స్నేహితుల పేర్లు ఏంటంటే ఎలీఫజు, బిల్దాదు, జోఫరు. ఈ డిబేట్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ నిల్చొని ఒక యవనస్తుడు కూడా గమనిస్తూ ఉంటాడు. అతడు 32వ అధ్యాయంలో జాయిన్ అవుతాడు. అతని పేరు ఎలీహు. ఈ డిబేట్లో విశిష్టత ఏంటంటే 38వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడే సాక్షాత్తు యోబుతో ముఖాముఖిగా మాట్లాడడం కూడా, ఆ డిబేట్లో పాల్పంపులు పొందుకోవడం కూడా జరుగుతుంది. సరే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ డిబేట్ ఎందుకోసం జరిగిందో తెలుసండి దైవ జనాంగమా. ఒకని జీవితంలో ఒక దుర్భర పరిస్థితి, రోగము, తెగులు, విపత్తు, వినాశనము హఠాత్తుగా వచ్చాయంటే ఎందుకు వస్తాయి? ఏదో ఒక పాపం లేకపోతే వస్తాయా అన్నట్టుగా ఈ స్నేహితులు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ
ప్రశ్నలు సంధిస్తూ యోబుని ఒకలాంటి వ్యక్తిగత స్వపరీక్ష చేసుకునేటట్టు, నీ అంతరంగంలో ఏదో దేవునికి వ్యతిరేకంగా ఉన్నదేమో అని ఆలోచన చేసుకోమని ప్రశ్నలు సంధిస్తూ యోబుతో మాట్లాడడం జరుగుతుంది. ఈ డిబేట్ అంతా కూడా 5 రౌండ్లుగా జరుగుతుంది. మొదటి రౌండ్లో యోబు స్నేహితులైనటువంటి ముగ్గురు ఎలీఫజు, బిల్దాదు, జోఫర్ మాట్లాడతాడు. రెండో రౌండ్లో కూడా ఎలీఫజు, జోఫరు, బిల్దాదు మాట్లాడతాడు. యోబు వింటాడు. యోబు ఈ 2 రౌండ్లు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలుగా వీళ్ళకి మాటలు జరుగుతాయి. అయితే యోబు 12వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, మీరందరూ మరి పనికి మాలిన వైద్యులు అని అంటాడు. మీరు నాలో ఉన్నటువంటి ఏదో ఈ కష్టానికి మందు వేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నా దుర్దశను చూసి మీరు నన్ను తిరస్కరిస్తున్నారు, ఇది మీకు క్షేమం కాదని చెప్పి యోబు మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇది ఇలాగుండగా మూడో రౌండ్కి వచ్చేటప్పటికి యోబు స్నేహితులు జోఫర్ మాట్లాడి, ఇంకా బిల్దాదు, ఎలీఫజర్ మాట్లాడి యోబు వింటాడు. యోబు కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు ఇస్తాడు మూడో రౌండ్లో. 4వ రౌండ్కి వచ్చినప్పటికీ అక్కడ అవన్నీ గమనిస్తున్నటువంటి ఈ యవనస్తుడు, అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా యోబు స్నేహితుల కంటే కొంచెం తక్కువ వయసులో ఉన్నటువంటి ఒక కుర్రోడు ఉంటాడు. ఆయన పేరు ఎలీహు. ఆయన 32 నుంచి 37 వరకు మాట్లాడుతూ ఉంటాడు. ఈ డిబేట్లో మనం బాగా గమనిస్తే ఒక విశిష్టమైనటువంటి సబ్జెక్ట్స్, రకరకాలైన విశిష్ట ఒకటి నేను గమనించాను ఏంటంటే, మానవుని ఉనికిలో, మానవ ఊహకు అందినటువంటి ప్రతి అంశము కూడా, స్టడీ కూడా ఒక సబ్జెక్టుగా వచ్చింది. ఇందులో మనం గమనిస్తే థియాలజీ, ఫిలాసఫీ, సైకాలజీ, ఆంథ్రోపాలజీ, జువాలజీ, బాటనీ, అట్లాగే పెట్రాలజీ, ఇథియాలజీ, ఇట్లాగా రకరకాల సబ్జెక్టులు. ఒక్క యోబులో ఏదో ఒక రహస్యంగా పాపం ఉన్నదన్నట్టుగా నిర్ధారించడానికి, యోబుని అపార్థం చేసుకొని యోబులో ఏదో ఒక లోపం ఉంది, అందువల్లనే అంటే యోబు స్నేహితులు ఏమి నమ్ముతున్నారంటే, ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. మనోడు ఏదో చేసి ఉంటాడు, అందుకే ఇదంతా వచ్చింది, లేకపోతే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటారు. కానీ ముగింపులోనికి వచ్చినప్పుడు కండి, ఈ యోబు గ్రంథము ఎంత దైవభక్తులకి ఆదరణ ఇస్తుందంటే, దైవ జనాంగమా, యోబు రెండొంతులుగా దేవుని చేత ఆశీర్వదింపబడమే కాదు, యోబు దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. దేవుడు చివరి 42వ అధ్యాయంలో యోబు పశ్చాత్తాపడే పరిస్థితులు ఎలాగుంటాయంటే, నేను ఇంతకు ముందు అయితే వినికిడి ద్వారా నిన్ను తెలుసుకున్నాను, ఇప్పుడైతే ముఖాముఖిగా చూస్తున్నాను అని దేవుని పాదాల దగ్గర శరణం అయిపోతాడు, అప్పచెప్పేసుకుంటాడు. తనను తను అప్పగించుకున్న తర్వాత యోబు మాటలను బట్టి యోబుతో అంటాడు, యోబు, నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయు, వారు చాలా తప్పుగా మాట్లాడారు అన్నట్టుగా దేవుడు మాట్లాడతాడు. ఆ యోబు స్నేహితులు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, స్నేహితులకి శుభం జరగడానికి. అట్లాగే యోబుకు మరలా బంధువులు వీళ్ళందరూ వచ్చి పరామర్శించి బహుమానాలు ఇస్తారు. యోబుకి ఆ రోగం అంతా తగ్గిపోద్ది. యోబు జీవితంలో ఈ వచ్చిన శ్రమలన్నీ ఎన్నో సంవత్సరాలు కదండి, కొద్ది నెలలు, సుమారుగా 8 నుండి 9, 10 నెలల మధ్య కాలంలో జరిగి ఉంటుంది ఇదంతా అని మరి యోబు గ్రంథం తాలూకా విశ్లేషకులు, అట్లాగే బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. గమనించండి, దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే ఈ భూమి మీద జరుగుతున్నదన్నది ఈ యోబు గ్రంథం ద్వారా మనకి రూఢిగా అర్థమవుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో సంపూర్ణంగా ఏదైనా అనుమతించడానికి దేవునికి అధికారం ఉంది. కనుక దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఏదేదో జరుగుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, మన తప్పిదాలను బట్టే ఈ శ్రమలన్నీ మనకు వస్తున్నాయని మనము అపార్థం చేసుకోకూడదు. మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. యోబు నోటి నుండి పదే ఒక మాట వస్తూ వచ్చింది, సర్వశక్తుడు నన్ను దర్శిస్తాడు, సర్వశక్తుడు నన్ను విడిచిపెట్టడు, నాలో చూస్తే ఏ లోపం లేదంటాడు. అలాగే 10వ అధ్యాయం యోబు గ్రంథం 16వ వచనంలో అంటాడు, నేను దేవుని యందు సంతోషించుచుండగా ఎడతెగని
ఎడతగని ఆయన ఆశ్చర్యకరమైన బలము నా మీదకి వచ్చి నిలుచున్నదని చెప్తాడు. ఇంకా యోబుకి సంతోషించడానికి, నిరీక్షించడానికి ఏ అవకాశం లేదు. దేవుడి దగ్గర యోబు ఏ ఆత్మీయ పాఠాలైతే నేర్చుకున్నాడో ఆ శ్రమలు రాకముందు ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, భూ సంబంధమైనటువంటి తనకి ఇది నాకున్నది, దేన్ని బట్టి అయితే ఒక మానవుడు ప్రకృతి సంబంధంగా అతిశయించగలడో అవన్నీ దేవుడు తీసేసుకున్నాడు, అనుమతించేశాడు. అయితే దైవ జనాంగమా, యోబుకు మిగిలిపోయింది ఆత్మ సంబంధమైనటువంటి వాక్య ప్రత్యక్షతలో దేవునితో ఉన్నటువంటి అనుబంధము, ఆ భక్తి. మరలా యోబు తనలో తను తొంగు చూసుకొని, దేవా నువ్వు తప్పితే నాకు ఇంకెవరూ లేరని చెప్పి, ఇవన్నీ ఎందుకు జరిగాయో, ఎలాగ జరిగాయో, ఇవి నాకింత అవమానాన్ని, నిందని, ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చాయి, కానీ నువ్వు నాకు అన్యాయం చేయవయ్యా, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు సర్వశక్తులైన దేవుడవు, సర్వశక్తులైన దేవుడవు అని చెప్పి యెహోవా ఎల్సడై అను మాట ఈ గ్రంథంలో పలుమార్లు భక్తులు వారి నోటితో మాట్లాడుతూ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ యోబు పొందుకొని, ప్రస్తుతము ఈ డిబేట్ని మనం గనక పరిశీలనగా చదివితే మన జీవితంలో ఎదుర్కొనేటటువంటి రకరకాల శ్రమలకి, ఇబ్బందులకి మనం కూడా వాటిని, ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఎలాగున ఆదరణ పొందాలో, దేవునితో కలిసి మనం ముందుకు ఎలాగెళ్ళిపోవాలో, ఆయన మనల్ని విడిచిపెట్టలేదని, అందుకే చూడండి, క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు గలవాడు ఎవడు. దినమెల్లా మనం వధింపబడినట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఉపద్రవం, వస్త్రహీనత, నింద, అవమానం, ఖడ్గం, ఇవన్నీ వచ్చినా సరే క్రీస్తు యేసు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు. యేసయ్య నమ్ముకున్న మనము ఈ లోకంలో యేసుప్రభువైన మీకు శ్రమలతో పాటు నూరంతుల ఆశీర్వాదం ఉంది, లోకమిచ్చి శాంతిని కాదు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను అన్నాడు.